అలా వస్తావా ఎక్కడ పోతాను మోటార్ మునిగినా మునిగిందా మోటార్ చెప్తావా బలగాని నన్ను చూడగా రిమ్మత్తాను ఏంది కదే నీకు ఉంటుండాలి పక్క వాళ్ళు పడుకొని పోది మా గిడుచుకుంటు గాయన కాదు కత్తుంట పడకపో ఏందండి ఏందో మా అమ్ముడు మా చచ్చిపోయారు కాదండి అమ్ముడు ఐదు చచ్చిపోయారు అవదత్తే అవో అవో నాయన నాయన చేసే మొగాలను చూసి ఆడలను చూసి కానీ అవదత్తే కిత కిత నవ్వుతారని నేను వచ్చిన మళ్ళా కొంచెం కిటికిటి నీ ప్రాణమైన మీ కొడుకు అన్నం పెట్టదా ఓ లంజముండ నువ్వు ఇప్పుడు ఏడిసిన అనుకో వాళ్ళు వీళ్ళు ఊడతారు మంది అందరు ఊడితే ఏమన్నా రాత్రి చేపల కూర వండుకున్నా ఎరికేనా బొమ్మె చేపలు 2 కిలో బొమ్మె చేప తెచ్చాను నేను ఆ చేపల కూర ఖరాబ్ అవుతుంది డబ్బున మనం ఇప్పుడు ముసలిలో వేసుకొని ఎడతాం గాయదానా డబ్బున మనం చేదెక్కుడేమో కానీ ఇయ్యాలి దానా తెలియదు రేపైతే తెలియదు డబ్బున ఈ పత్తి పక్కలు పాపం షాపట్టు కూడా పోయారు ఎరికేనా నీకెవరు పోయారు నాకు మాగపోతా నీకు ఉత్తపట్టు కూడా పోయారు అదే కాక ఎంతైనా మనం ఏడు చేసి స్వీ పడితే బుక్ అంత తీర్మానం ఒక్క చేసుకొచ్చిన వాళ్ళు కూడా ఉండరు కాబట్టి నాకు ఏ తల్లైనా సాయ పోతుంది ఇంత ఒక్క చేసుకొస్తుంది కానీ నీకు ఎవరు పాపం మనం పోదిన్నాం చేయడం వల్ల బాగా వేరే నాకు ఆకలి అయితే లేదురా వాడక మా అమ్మ వచ్చిందే మా అమ్మ వస్తే మామే ఎక్కువ రాలేదు ఈమె వస్తే ఈమె తక్కువ రాలేదు అత్త వస్తుండేది కాదు అవ్వ వస్తుండేది నన్ను కోడలు పిల్లలు చూస్తే మా ఎత్తాడు తెల్లగాల తీసుకుపోతుంది నా అత్త మా వచ్చినాడు కొడుకు ఉడకబెట్టి నువ్వు అందమైన మేవయ్య చంపినాడుగా మావయ్య సాగు కొడతావురా గుంజి కానీ మావయ్య చచ్చిపోయారు కాబట్టి ఎంతైనా కానీ నాకు దుఃఖం ఉండాలి నీకెందుకు మేవయ్య చచ్చిపోతున్నా నీకు దుఃఖం ఉండాలి మన ఏమైనా కొడ లెక్క చూసుకున్నారా బిడ్డ లెక్క చాలుకున్నారు అత్త మంచిది అయితే కొడలు మంచోళ్ళు అయితే అవ్వ బిడ్డ లెక్క కలిసి వాళ్ళు అయితే మా వచ్చిన ఏడుతారా గుంజిగా మీరే కాదు మీరు నన్ను బాబుగారి పల్లె ఆ వైరాల మంచాలు మాత్రం శివాల మరి ఇంటి మీద వేసుకొని అవ్వో నాయన గోలెత్తిరట ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సబ్బన్న వలన 18 జాతర మంది అయ్యా ఒక చెల్లె మీ చెల్లె మొదల పంపాలంటే చెల్లె రావాలి నాకు కూడా ఉన్న చెల్లె అవే రావా చెల్లె
డబ్బున చెల్లె మాత్రం చెప్తా ఏం చెప్తుంది అక్కడ బస్ స్టాండ్ కాడ దిగుతుంది ఇక పసచ్చి ఆడ ఆగిన దిగుతుంది ఇక ఏమన్నా ఎక్కడికి వెళ్ళి నడువులకి వెళ్ళి ఓ అవ్వో నాయన కోళ్ళ చూడొస్తాను బిడ్డ వచ్చినాడు లోకం అంతా చూడొస్తాను ఇక దానం అయ్యేటప్పుడు ఏం చేస్తారు దిప్పుడు వెళ్ళక సొమ్మని తీస్తారు దాని చేతులు సొమ్మంతా నాకు ఎట్లా చిక్కాలే అట్టికే అయితే 3,000 5,000 9,000 దినాల లెక్కకెళ్ళి కోసం అని ఊళ్ళకి వచ్చిండు అరే జనకన్నా సామతలా చెప్తే ఎంత తీసుకుంటా బిడ్డ అంటే జర పేదలైతే 50-100 తీసుకుంటా అయ్యా ఖరీదులు అయితే 100 రూపాయలు ఇస్తారంటే పేదలైతే 50 ఇస్తారన్నాడు నీకు 500 రూపాయలు ఇస్తా బిడ్డ 500 పట్టుకొని పోయి ఆ చెల్లింటికి పోదు దీని నుంచి వెళ్ళి ఉషానిపల్లి లేవు ఆయన బగ్గ కల్లాగు వెనుక మరి 10 మందికి వచ్చి అయ్యా బలం రాజా మీ చెల్లె తీర్థం మేము 10 మందిని మొత్తం అయ్యో తీర్థమైన పొలం వస్తుందా రేపు వస్తుందా పాష్మిని వెళ్తే శివాలు వాసన పడతాయని దానం చేస్తే దింపుడు వెళ్ళాక సోమత నా చేతిలో పడతా అని పాపగారు ఏమో చిన్నగా నాకు 500 రూపాయలు ఇచ్చి ఆకట్టుకున్నాడు జనకక్కడ పక్క రాయిండు తల్ల పోయి పోయా బల్లం రాజా మీ చెల్లె తిత్రం పోయిందంట అయ్యో శల్యే అవే చచ్చిపోతే నువ్వు తీర్థమేనా శల్య అయ్యా ఎంతైనా రేపు మా వస్తుంది మా శల్య ఏ దానం చేద్దామని పొలికిళ్ళ గడ్డ 2 గడ్డ పుల్లాడేది వచ్చిండమ్మా ఇంటి ముందుకైతే డబ్బు తప్పు లేవు ముందు సోదరు ముత్తే సోదరు చోడు పేడ శృంగారించినారే జోడు పేద దొంగలించి గోవింద నమ్మయ్య పేద ఉడగమని పెట్టి తెల్లగా గుడ్డ మీదికి కప్పిర్రు అమెరికల గడ్డగా గోవింద నన్నరమ్మ గోవింద నన్నరమ్మ బాబగారి కొడుకు చెల్లె మొదలవు చేయకుండా దానం చేస్తానమ్మా దానం చేసుకుని ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రి లేని ఇల్లు దేవుడు లేని గుడి సన్నం అవ్వయ్య లేని ఇల్లు పిడులేని గుడి సన్నమాయన ఒక్క రోజు గడిచింది 2 రోజులు గడిచింది తల్లిదండ్రి ప్రాణం పోయి 3 వద్దులా పాపకారు కొడుకు పక్షి కూడా పెట్టలేదు ముసలో తింటారు లేచి వచ్చి పెడితే తింటారు కోసావా పక్షి పెట్టది ముసలి తింటారా మంది వస్తారు 2 గోయలు చెప్తుంది అందరూ తినిపోతారు ఎరికేనా ఏదో నా పిల్లని కోడి పిల్ల కోసుకుంటా అయితే 3 వద్దుల బాబగారు కొడుకు పక్షి పెట్టలే తెల్లారితే ఇక 4 వద్దుల 4,000 మరి ఇంద్రసేన నగరం ఎవరయ్యా మరి ఇంద్రావతి అవ్వగారు ఊళ్ళకి వెళ్ళి సాకలి తండ్రి మరి ఇంద్రావతి ఉన్న ఊళ్ళకి మరి బిడ్డనిచ్చాడు మరి నా బిడ్డ ఎట్లా ఉండదో 4 వద్దుల మరి ఆ పిల్లగాడు మాత్రం సాకలి తండ్రి మరి బిడ్డ ఇంటి పోతే 60,000 వృద్ధుడు బయలుదేరి అమ్మ తాను వద్ద ఉన్నాడమ్మా సాగర్ తండ్రి ఇంద్రసేన నగరం వస్త అంటే కచ్చరి మీద ఇంద్రసేన రాజు ఉన్నాడు నగరం బల్లనిరాజు మద్రావు చెప్తే తీర్థయాత్రలో వేయండి చెప్పింది మరి ఆయనకు కూడా ఇక్కడ ఆ కట్టుకడికి వచ్చయ్యా ఇంద్రసేన రాజా ఎందు నాయన అత్తమా ప్రాణం పోతే రావద్దానే నువ్వు రాకుంటావా వాళ్ళకన్నా బిడ్డన్న తోలద్దానయ్యా అరే బిడ్డ నువ్వు ఏం మాట్లాడతానరా నా అత్తమా ప్రాణం ఎందుకు పోతుంది నా దగ్గర మనిషి కూడా వచ్చిందంటే లేదు అందరూ చూడంగా బొమ్మల్ని బలని 500 రూపాయలు ఇచ్చే మనిషిని తోడండి అయ్యా తీర్థయాత్రలకు వెళ్ళని చెప్పిలాట అన్నప్పుడు వారి బామ్మల్ని తెల్లారితే 5 వద్దులు 3 వద్దుల్లో మీ బామ్మరి పక్షి కూడా పెట్టలేదు అని చెప్పిపోతాడు సాకలి చూసిన బామ్మ ఇంద్రావతి దేవి నా భార్య గర్భవతురాలు నేను హఠాత్తుగా పోయి మీ అయ్య ప్రాణం మీద నేను చెప్తున్నా గుండె పగిలి నా భార్య ప్రాణం వేయబోతుంది
కానీ నాకు అర్థమైంది కాబట్టి అక్కడికి తీసుకుపోయినండి కావాలి. అత్తగారి భవనం పోయేదాకా నా భార్యకు తెలవద్దన్నాడే రామ రమ రఘునాథదేవా నాకు అర్థమైంది కాబట్టి నేను పోకపోతే పాపాల పోతానమ్మా. తిరుబంధు పెట్టి నిద్రసేనరాను ఆ బాధి ఉండే మాలుకైనా రాజు వత్త ఉన్నాడమ్మా. రాజు చూడే ఇంద్రసేన రాజు బంగుళాల ముందు పెట్టినాడు. అంత దండి రాదు కళ్ళ పండి కళ్ళు ఎందుకుంటా వస్తాను ఎవరి ఇంటిలో ఎందుకు ఎడతాను కావచ్చు. రామ రామ రఘురామ దేవా రావే ఇంద్రసేన ఎవరు నిన్ను దిద్దినాదా కళ్ళు కనిలేని కట్టినే బామ ఇవి కన్నీళ్ళు కాదమ్మా, ఆనంద బాష్పాలు అంటారు కాదు బామా. నా భార్య నేను నమ్మించుండి కావాలి. బామ ఏడ్చినప్పుడు వచ్చిన కన్నీళ్ళను కన్నీళ్ళు అంటారు. మరి సంబరం కొద్ది ఉన్నప్పుడు నవ్వినప్పుడు వచ్చిన కన్నీళ్లను ఆనంద పుష్పాలు అంటారు. కన్నీళ్ళు కాదమ్మా, ఇది నాకు ఆనందం అమ్మా. ఆనందం ఎక్కడ ఆనందం నాదా ఆనాదా ఇంద్రసేన ఆనందం ఏదో కాదమ్మా, నువ్వు గర్భవతురాలు అని మీ అబ్బాయికి అర్థమైందా? మా అబ్బాయి ఏమన్నా పంపిరు సతికిట్లా లేదమ్మా, ఊరు సాకల్ తండ్రి మన ఊరికి రాగా మీ అవ్వ మతలావు చేసిందట. మీ అవ్వకి అర్థమైంది కాబట్టి 9 పలారం చేసిందట. పలారమే వృద్ధులు కాబట్టి ఇక్కడికి పట్టుకొని వచ్చడానికి సాత కాలేదు. మరి భార్య కుమరవ్వ భర్త కుమరయ్య గారి పేరు ఆరోపగాన రాదు మాట మీద రాదు నల్లనే రాదు అంతా పేరు వేరే కొల్లాని భర్త కుమరయ్య కొడుకంట రాబోడు బిడ్డాలంట రాడు సకాని కుమరయ్య భర్త పేరు భార్య అయితే మరికప్పుడు ఏమన్నాడు, మామా నువ్వు గర్భవతురాలని మీ అవ్వయ్యకు అర్థమైంది. అయితే మీ తల్లిదండ్రులు రాదు రాలేక సాకర తండ్రి మతలావు చెప్పిండు. కానీ బామ్మ నా బిడ్డ కలిసాను, నా అల్లుడు కలిసాను, రమ్మను నా బిడ్డకు నా ఇంటి కాడ శ్రీమంతం ఏదుకుంటాడట మీ అవ్వ. అందుకని సమరం కొద్దున్నా ఇక రాబే బామ్మ వెళ్ళిపోదామంటే అయ్యో సేవలు ఎట్లా పోతున్నావా అమ్మకేమో మన పోతున్నాం అయ్యకేమో కూడా పోతున్నాం. రామ రామ రఘురామ దేవా ఏడేడు నెలలు చేరుకున్నది అవో కనుకున్న కన్న తల్లికి చూడమ్మా పాలు పోసి పరమాన్నమైన పరమాన్న వండుకున్నదే విద్య. మరి భార్య చూడు ఇంద్రవతి దేవి అమ్మగారింటి కంటే సంబరపడి దుద్దుకొని ముడుచుకొని సిగరెండ పూలు పెట్టుకొని అంబాల దేవి లెక్క తయారైతుంది ఇంద్రవ్వ. నా బిడ్డ ఏమి తెచ్చిందో అని మా వెంట ఎదురు చూస్తాను. తల్లిదండ్రి
కాళ్ళకు పాలు పోసి పరమన్నం వండుతంటే ఇంద్రసేన రాదు అనుకుంటాడమ్మా. బాబా ఇంద్రవతి దేవి నీకు ఉన్నదా బాము, నీ అబ్బాయి చచ్చిపోయి తెల్లారితే 5 వస్తులమ్మా, నా బిడ్డ అన్నం తెచ్చిందని నీ అవ్వ తింటదా నీ నాన్న తింటడా? బాధపడతా ఉన్నాడమ్మా రాదు చూడే ఇంద్రసేన రాదు, మరి కుమిలిపోతాడు రాదు. నా భార్యకు నీరు ఇక్కడ ఎరగగాని అని అనుకున్నాడమ్మా. తండ్రి పడుతుంటే అంగడి సంత జరుగుతుందమ్మా. అంగడి సంతలోనా అవో తండ్రికి తోచుకోవాలి కొనుక్కున్నది, అవో తల్లికి సీరని కొనుక్కున్నది, పన్ను పొలం కొనుక్కొని ఆ బిడ్డ కాలు పాట తూతలేదు. వారి ముందు పోతాను అమ్మగారి ఇంటికి సంబరపడుకుంటా. అమ్మగారి పులవారి అడుగు పెట్టినప్పుడు ఊరికి పడబాగా మందు మంచి నీళ్ళ బాయి కాడ ఆ పిల్లలు చూసి నవ్వుతానమ్మా. దానికి అవ్వ తచ్చిపోయిన రంటున్నదా, దానికి అయ్య తచ్చిపోయిన రంటున్నదా? అది తీర్థయాత్రలో పోయి 5 వస్తువులు వస్తుంది. అది దుసుకోని ముడుచుకొని సిగరిండ పూలు పెట్టుకొని వస్తాను అనుకుంటాను. భార్య ముందు పోతుంటే వెనక మళ్ళీ ఇంద్రసేన రాదమ్మా. అవ్వగారు నా భార్యకు తెలియదు, నా భార్య గర్భవతురాలు, నా భార్య తెలియనీయకుండా ఎందుకు వస్తాను, నా భార్యను వచ్చినోడు మాటన పుల్లు అని అందరికి దండం పెట్టినాడా, అందరికి దండం పెట్టినాడే. బల్లారి మారాదు అగో వచ్చి మాత్రం బంగారు గుడి కూర్చొని ఉన్నాడమ్మా. మరి ఇంద్రవతి దేవి అంతగాడి పోయి కాళ్ళు రెక్కలు కడుక్కుంటే ఇంద్రసేన మహారాజు కాళ్ళు రెక్కలు కడుక్కోలేదు. మా ఇంద్రవతి దేవిగా నువ్వు ఇంట్లో పోతూ ఏడుపు నీకెంత ఉంటుందో ఏ తోరుగుల మీద నిదాన కలకి నిలబడి ఉన్నదే. అయ్యో అన్నమ్మకము కళ్ళ చూసినా లేదు ఎడిపోయిందన్నా అవ చచ్చిపోయేది. తండ్రి అయ్యవాడు చచ్చిపోయాడు. ఒక్క కొడుకుండేపటికి పూలు పెట్టి దానం చేసుకున్నాడు. ఎన్ని రోజులైంది అన్నయ్య అబ్బాయి చచ్చిపోయాడు. 5 వద్దులు అబ్బాయి చచ్చిపోయి 5 రోజులు పూర్తయింది. చెల్లెగానికి రాలేదా బల్లాని రాను నీ తన పెళ్లి నీకు రాగిన కోపం ఉండి నా ఇంటికి నీకు రాను కాలు లేకున్నా అట్టి ఏడుపులతో మదలా పంపిన అన్న ముఖము చూసుకుందునన్నా
అన్న కన్న కలవారి కన్నా నేను అలవగా చూసుకోని మనసార ఎందుకోరా అయ్యో కొడుగా మన పిల్లలు వెళ్ళిపోయి పిల్లలకు మాత్రం ఏ రామకి ఏమాడ చెప్పలేదా అవమీ సొమ్ములకు ఆశపడితే దొంగముండా దండరెక్కలు నేను మీ సొమ్ములకు ఆశపడి వచ్చి అవ్వో అవ్వ అయ్యో అయ్యో చెప్తావు ఒక్క కొడుకు ఉండేప్పటికీ 80 రాళ్ళ పూల పెట్టి దానం చేస్తున్నా చంచల ఏడు అన్న కాళ్ళ కింద ఉన్నది ఎత్తు అరుగుల మీద బాబు చూస్తాడమ్మా ఇక నా భార్య గోవలేని గుర్తర్థమైంది నానలేని గుర్తర్థమైంది నేను తీసుకొని నా ఇంటి వేణుని కావాలి ఇక బొమ్మది బందండి రాజా తోడ పుట్టిన తోట ఉండవారి మర్రి బల్లండి రాజా అప్పటికి పడికి అన్నరయ్యా నిద్ర సోటు ఎరగది దెబ్బ ఎరగది ఆకలి రుచి ఎరగదు అన్నారు నాకు భార్య గర్భవతురాలు నాయన నా భార్య ప్రాణం పోతుంది నిన్ను గర్భవతురాలు అయ్యా మీ చెల్లెని కొడితే పుట్టోలే ఉన్నది నీ చెల్లె మళ్ళీ నిన్ను కొడుతుందా నాయన కాదంటే నీ చెల్లె మీద పెట్టిన ఏదో మీద పెట్టిన కాలు ఆ కాలు తీసి నా మీద పెట్టలేమనా నా మీద పెట్టలేమనా 10 రెక్కలు నీకు లేదు కాదు అన్నరావే బల్లారి పెడితే అట్ల కచ్చనన్నా అత్యంతలు కోల్పోయాను ఈనాడు అద్రం అన్నా నిరుపేదవాడైనా చేసుకున్నవాడు అగో బాగా గొప్పవాడు అంటారన్నా బావిని కాలు తీసి అన్నా కాని కోపం నీకు వచ్చనన్నా తోడబుట్టిన దాన్ని కొడితే నన్ను కొట్టు కానీ అన్నా
ఆడదాళ్ళకి చేస్తాను అత్తమాన మీద సొమ్ములు కావాలని చిన్న బతికే కదా నేను ఒక్క కొడుకుంటే బతికి చెక్క ఏమన్నా పాపాన్ని పౌష రెచ్చిపోయినాడు నాకు ఇంద్రవతి దేవి ఇక మన బతికెందుకమ్మా పడిచి అన్నాడు ఇక నీకు అర్థమైందమ్మా నీ కవలిని గుర్తర్థమైంది అయ్యని గుర్తర్థమైంది బాబా నువ్వు గర్భవతురాలువే అవ్వో అయ్యాని ఎడతాను ఒకవేళ నీ గర్భాన్ని బిడ్డ పుడితే మీ తల్లి పేరు పెట్టుకున్నాము బాబా ఒకవేళ కొడుకు పుడితే మీ నాన్న పేరు పెట్టుకున్నాం ఇక రావే బామా వెళ్ళిపోదామమ్మా అవ్వనైనా నేను అయ్యనైనా నేనే తోడబుట్టిన అన్ననైనా నన్నే అనుకో బామా నేను పువ్వులో పెట్టి సాదుకుంటానమ్మా నీ తల్లిదండ్రి మన పెళ్లిళ్ళ నాడు అయ్య నా పేగు తీసి నీ బిడకెత్తానా నా బిడ్డ పైన మరి నా చేతులు పెట్టి కాళ్ళ మీద వేసిందమ్మా రవే బామా వెళ్ళిపోదామమ్మా భర్త భార్య తీసుకొని పోతంటే అయ్యో అమ్మగారు ఊరు వాసి పీరని అమ్మకు చేసిన పనులు పొలములు ఎవరికి ఇచ్చిపోదునా ఒలికిల్లానే గట్టకైనా కాసరే కాటల కడుకుని కట్టింది బిడ్డంగా కాటల మీద పడబోతుంది బిడ్డ ఇంద్రవతి బాబా ఇంట్లోనే ఉన్నావు కాటల ముట్టుకోవద్దమ్మా ఆ చోట ఉండు మా పాలు పోసి పరవన్నం వండుకొచ్చి పళ్ళు తెచ్చింది అన్న వాడు పాపగారుడు నీ అన్న పళ్ళని రాదు 3 వద్దుల వాడు పక్షి పెట్టలే ఇవాళ 5 వద్దులమ్మా బాబా నువ్వు కాటల ముట్టుకో కానీ అద్దపర దూరం కూర్చోమన్నారు కాటల అద్దపర దూరం ఒక మోదు చెట్టు కాడి పోయి మన ఆకులు తెంపుకొచ్చింది 2 ఇస్తార్లు కొట్టి అల్లుడైతేంది కొడుకైతేందమ్మా ఆ 2 ఇస్తార్లు అత్తల ఎరువులు పెట్టి బామా మీ అవ్వకు నువ్వు పళ్ళు తెచ్చినవు బామా పాలు పోసి పరవన్నం వండికి వచ్చినామమ్మా అని అన్నం తెచ్చిన అన్నం అంతా 5 ఇస్తార్ల గుమ్మరిచ్చింది పొలాలు పెట్టి భార్య తీసుకుని వెనుక జరుగుతాను ఇప్పుడు తల్లి జీవి సరగం అందలే తల్లి జీవి సరగం అందలే 2 కాకుల అవతారం మీద మా బిడ్డ వచ్చింది మా అల్లుడు వచ్చిందో అని 2 కాకులు 5 ఇస్తార్లలో ఆలి 5 బుక్కల అన్నం తిన్నాయట కావున మరి కూసినప్పుడు మరి ఊరినప్పుడు 1 కోటి కాకులు వచ్చి ఆ బిడ్డ తెచ్చిన అన్నం మెతుకు లేకుండా తిన్నాయి రాబో అప్పుడు బిడ్డ అంటుంది అవ్వా ఇష్టమతి నాకిష్టసిన రాజా కాకి బలగంలో కలిసి మీరు పాపగారుడు ఎముకలు గంగలు కలుపుతాడో కలుపుడు అల్లుడై తిన్నమ్మా కొడుకై తిన్నమ్మా అని 2 కాటలు 5 మరి ఎముకలు ఏరింది అబ్బాయి పట్టుకచ్చులు చూడు సీరియసారే మరి దోతులు మంది లేదా ఆ దోతి పిల్లలు కట్టుకొని మూట కట్టుకొని భార్య తీసుకుని వత్తంటే మరి గంగా నది ఒడ్డుకు వచ్చి గంగల కలిపిన్నమ్మా ఇక పోయింది పొల్లు ఉన్నది గట్టి అనుకోవాలి భార్య నువ్వు తీసుకొని తన ఊరి బాధపడకమ్మా కొడుకు పుడితే మేయ పేరు పెట్టుకుంటూ అని ఆ భార్యకు తీరు చెప్పి కచ్చరికాడు పోయి రాజ్యం వెళతాండు నాటి వారికి గడియలైతే నాటి వారికి నెల్లైంది రోజులు గడవంగా నిండుగా నవ గడియలు నేను తల్లికి సకలంగా మళ్ళ బరుడైను
పేరు మాత్రం మీరు వినద్దు. ఆ పేరు పెట్టి మీరు పిలిస్తే తండ్రి పిలిచిన తండ్రికి మరణగండమే, తల్లి పిలిచిన తండ్రికి మరణగండమే, కొడుకు చెప్పినా కొడుకు కూడా మరణగండమే. ఆ జలవనం వచ్చిన పేరు పెట్టి పిలవద్దు కానీ ఏదైనా మారు పేరు పెడతానని ఇంటి ముంగడ సింత దిగవార పోసింది. సింతమ్మ చూసిండు. సింత పువ్వు రాదు వల్లనే అలా సింత పువ్వు రాదు పేరు సింతపూడ అని పిలుచుకుంటే గండం ఉన్నదని బ్రాహ్మణయ్య ముందు 3 అడుగులు వేసినప్పుడు ఆ బ్రాహ్మణయ్య ఓయించిన కరగట్ట ఉండడం. అయ్యా సేదు పేరు ఏదో మరి జలవనం వచ్చిన పేరు ఒక్కసారి చెప్పు, ఈ చెవులతో ఇంత ఈ నోటితో మర్చిపోతాం అన్నప్పుడు అమ్మ జలవనం వచ్చిన పేరు ఏదో కాదు నరియమ్మసర అని పేరు వచ్చిందమ్మా. ఆ పేరు మాత్రం ఎక్కడ పలక కానీ బ్రాహ్మణయ్య వెళ్ళిపోయిండు. ఆ కన్న తండ్రి మాత్రం అనగా ఇంద్రసేన కత్తిరికాయలు కట్టినప్పుడు అయ్యా నీ కొడుకు పేరు మాత్రం అయ్యా 21 పేరు పెట్టుకున్నావు అయ్యా. కొడుకు పేరు సింతపూ రాదు అన్నాడు. అయ్యా సింతపూ తుమ్మపూ బంతిపూ గుండుక పూ రాదు ఏంటల్లా పేరు బ్రాహ్మణయ్య చెప్పిన మాట అమ్మ మర్చిపోయింది. అరే నా కొడుకు పేరు చింతపోయిందిరా, కునుకుపోయిందిరా, పేర్లు పెడతాను జన్మనామలు వచ్చిన పేరు